బులెటిన్లో మరో బ్రేకింగ్. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేస్తూ డీజీపీ శివధర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో జరిగిన పార్టీ మూలాలపై సిట్ విచారణ చేయనుంది. దుబాయ్ లింకులు, డ్రగ్స్ దందా, నిమిట్ శర్మ రియల్ వ్యాపారాలపై సిట్ విచారణ కొనసాగనుంది. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి బీఆర్ఎస్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. డ్రగ్స్ కేసులో రోహిత్ రెడ్డికి బీఆర్ఎస్ నోటీసులు ఇచ్చింది. వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని నోటీసుల్లో బీఆర్ఎస్ ఆదేశించింది. నిర్ణయం వెలువడేంత వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది బీఆర్ఎస్. వివరణ సంతృప్తికరంగా లేకపోతే క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించింది. కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి, పార్టీ క్రమశిక్షణ వ్యవహారాల బాధ్యులు సోమ భరత్ కుమార్ షోకాజ్ నోటీస్ జారీ చేశారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరిగిన ఒక సమావేశంలో మాదక ద్రవ్యాలు వినియోగించినట్లు రోహిత్ రెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. అక్రమ కార్యకలాపాలు, ముఖ్యంగా మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల వినియోగం లేదా వాటితో ఏ విధమైన సంబంధం కలిగి ఉండటాన్ని బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుందని తెలిపింది. ఈ సంఘటనలో పైలట్ రోహిత్ రెడ్డి ప్రమేయం ఉందనే ఆరోపణలు పార్టీకి తీవ్రమైన అపకీర్తిని తెచ్చిపెట్టాయని బీఆర్ఎస్ ఆందోళన వ్యక్తం చేసింది.